మీరు తొక్కుంటూ వెళ్తారా? ఆ పేడ తక్కేయాలంటే ఎవడో వస్తాడు, వాడు రాగానే గేట దగ్గర పోయి వానికి తగ్గి కూడా మనకు అవసరమా? అవసరం లేదు. మన బుక్ చూసుకోవాలి, ఏదో ఒక బుక్. మనకు చాలా చదవాల్సిన బుక్కులు ఎన్నో ఉన్నాయి. 7 బుక్స్ ఉన్నాయి మీకు. ఆ రైటింగ్ ప్రాక్టీస్ మేడంగా చూడండి, ఆర్ట్ చేయండి, లేక రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒకటి అనేక పనులు ఉంటాయి చేసుకోవాల్సినవి. అవి చేసుకుంటుంటే మీ స్కిల్ డెవలప్ అవుతుంది, మీ లైఫ్లో మంచి సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మేడంగా చెప్పినట్టుగా మన గేట్ల దగ్గర నిలబడకండి. ఎప్పుడు కూడా గేట్ల దగ్గర నిలబడము, తొంగి చూడడం, ఎవరైనా వస్తుందా వాటితో ఏం మాట్లాడము, కొత్త వాటితో ఫ్రెండ్షిప్ చేయడము. ఇలా అర నిమిషంలో వాడిని చూసి అర్ధగంటలో మాట్లాడి బండ్లకి పోయిన సందర్భంలో మేము 9 గంటల రాత్రి జంగిలగొండ కొత్తూరు పోయి ఆ అమ్మాయిని పట్టుకొచ్చాం. లేకపోతే అమ్మాయికి ఆ నైట్ వెళ్ళిపోయేది. ఎక్కడ హైదరాబాద్ చేరుకునే వాళ్ళు. 9th క్లాస్ అమ్మాయి. అంటే ఎంత అంటే ఒక్కోసారి టెన్షన్, నిన్న టెన్షన్ చూసి ఈ 2 సంవత్సరాల సర్వీస్లో నా వల్ల కాదు మేడం, ఏదైనా చెప్పి నేను చేయలేను మేడం, హాయిగా అస్థిరంగా చేసుకుంటే హెచ్ఎం చేయలేను, ఈ పిల్లలు మనం కంట్రోల్ చేయలేమని ఆ స్థాయికి భలే ఉన్నారు సార్, మీరు అట్లెందుకంటారు, మీరు అనకండి అని చెప్పారు. ఇక పిఓ మేడం గారు చాలా సీరియస్గా ఉన్నారు. అసలు అమ్మాయి ఎట్లా పోయింది, ఎందుకు పోయింది, ఏ నేమ్ ఏం చేస్తుంది, వాడనేం చేస్తుంది, హెచ్ఎం వారికి ఎందుకు పోవాలి పర్మిషన్ కోసం, అమ్మాయి ఎట్లా పోతుంది, 10th క్లాస్ అమ్మాయి ఎందుకు దొరకట్లే. మధ్యాహ్నం వరకు టెన్షన్, అసలు ఏమవుతాము అన్న క్షణము టెన్షన్ తోటి బ్రతికినాం. 12:25 తర్వాత అమ్మాయి దొరికి ఫోటో తీసుకున్నాక అప్పుడు రిలాక్స్ అయ్యాం. అంటే ఇట్లాంటి పరిస్థితి మా అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి చదువుకోని ఉంటుంది, నేను అస్సలు చదువుకోను సార్, నేను రాను సార్, నన్ను వదిలిపెట్టని ఏడుస్తుంది. ఎందుకు రా అంటే నేను రాను సార్, ఇది చదవను సార్, నాకు చదువు రాదు, నేను చదవను అంటాను. అట్లాంటి స్థితి ఎందుకు తెచ్చుకోవాలి? పోయిన సంవత్సరం కూడా ఒక అమ్మాయి అట్లా జస్ట్ ఒక రోజు ఎటో వెళ్ళేది, ఓపెన్ చేశాను సార్, అమ్మాయి ఇంటర్ ఓపెన్ 10th రాసింది, ఇంటర్ చేస్తుంది అమ్మాయి, బాగుంది అమ్మాయి సంగీత. అట్లా మీరు చెడు మార్గాలు ఎప్పుడు కూడా ఆలోచించద్దు. చెడు మార్గంలో పోవడానికి ఆ మార్గం ఆలోచన రాకూడదు, మీరు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అది గుర్తుంచుకోండి. మేడం గారు మనకు నిత్యము మేములను ఇంకోసారి మేడం గారికి మనం ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలియదు. ఎందుకంటే టెంపుల్ దగ్గర పోయిన వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వెంటనే పట్టుకొచ్చి ఆ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అంటే ఎంత అంటే మేడం గారు క్లీన్ అబ్జర్వేషన్ చేస్తుంటుంది మీ గురించి. అంటే బీద ప్రజలు, బీద పిల్లలు అంటే ఇంకా చాలా ఇష్టపడుతుంది మేడం గారు. అంటే మేడం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం బీద వర్గానికి చెందిన వాళ్ళనే, అందరం కూడా కొంచెం చదువుకొని డెవలప్ కావాలని కాన్సెప్ట్ మేడం గారు. మీరు అందరూ బాగుపడుతుంది. ఇందులో మనకు 750 మందిలో కనీసం 300 మంది అన్న పాస్ అయ్యి మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉద్యోగాలు చేయగలిగితే మీ లైఫ్ బాగుంటుంది. మేడం గారు ఇంత కష్టపడి శ్రమించి చెప్పింది. ఇప్పుడు నన్ను ఒకప్పుడు ఏమంటారు మా స్టాఫ్ మేడం, నా స్టూడెంట్స్ అంటే మంచి ఇంజనీర్లు ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి అంటే ప్లంబర్ పని చేసేవాడు కూడా ఒకడు మా కాలనీలోనే వచ్చేసి ప్లంబర్ పని చేసిన సార్, నేను కళ్యాణి సార్, మీ స్టూడెంట్ సార్ అంటాడు. ఒకటి సార్ నేను మీ స్టూడెంట్ సార్, నేను బిఎస్ఎన్ఎల్ మేనేజర్ అని చెప్తున్నాడు ఫోన్ చేసి. ఒకడు ఇంజనీర్ చేస్తున్నాడు, 1,80,000 వాడి జీతం, నా జీతం 1,20,000. అంటే వాడు నా స్టూడెంట్ హీరోలు, వాడు ఎంత ప్రౌడ్గా చెప్తాడు, నేను మీ స్టూడెంట్ సార్, బాగున్నా సార్, నేను వెంగల్ని సార్ అని చెప్పి ఫోన్ చేస్తున్నారు. భిక్షపతిని సార్, నేను మీ స్టూడెంట్ బిఎస్ఎన్ఎల్ మేనేజర్, సోలాపూర్ మేనేజర్ అని చెప్తున్నారు. ఎంత గర్వంగా ఉంది అంటే నా పిల్లవాడు ఇంత బాగా చేస్తున్నారు. టీచర్స్ నాతో పాటు సమానంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చేస్తున్నారు, టీచర్స్ ఏం చేస్తున్నారు. ఇక్కడ నా స్టూడెంట్స్ ఒక 3 ఉన్నారు. ఇక్కడ సిఆర్ టీచర్లు కూడా ఇక్కడ నా దగ్గర చదువుకున్న పిల్లలే స్టూడెంట్స్ ఇక్కడ సిఆర్ టీచర్స్గా పనిచేస్తారు. సీన్ సార్ చేస్తున్నాడు మన దగ్గరే. రజిత చేస్తుంది. ఇట్లా తర్వాత దేవేందర్, కొత్తగా వచ్చాడు దేవేందర్ సార్, ఈ 3 కూడా నా స్టూడెంట్స్ ఇక్కడ సిఆర్టీగా చేస్తారు. అట్లా మనకి వాళ్ళకి లైఫ్ అంటే వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఏమంటారు, ఆనాడు హెచ్ఎం నర్సయ్య సార్ ఆడు కదా, అప్పుడు కొడితే మేడం ఈ అమ్మాయిలు తప్పు చేస్తే కొడితే బ్లడ్ గారేది 2012 వరకు కూడా కొడితే అట్లా కొట్టాం. నేను కూడా ఈ పిల్లలను తప్పు మాట్లాడి ఏదైనా తప్పు పొరపాటు టెంపుల్ అని చెప్పి సినిమా పోయిండ్రు. సినిమా పోతే వచ్చినాక అబ్జర్వ్ దొరుకుతాం. టెంపుల్ కూడా బొట్టు పెట్టుకుంటావు, కొబ్బరికాయ కొట్టి వస్తారు. కొబ్బరికాయ లేదు, బొట్టు లేదు, టెంపుల్ పోయినా అంటుంది. కొడితే గాజులు వలిగిపోయినాయి. అట్లా కానీ ఇప్పుడు విద్యార్థుల చట్టం వచ్చింది. ఇక మేము చావలేదు చచ్చిపోయిన పాములాగా సైలెంట్ ఉండాల్సి ఏం అనలేకపోతుంది. మీకు ఒక్క మాట అంటే సంఘం ఓడొస్తాను, పేపర్ ఓడొస్తాను, రకరకాల ఇబ్బందులు పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ విధంగా మీరే నష్టపోతున్నారు, నేను నష్టపోవట్లే. కానీ వాళ్ళకి సంఘ పని ఈడే చెప్తారండి, నేను మా సార్ ఇచ్చిందని. పోయినసారి ఒక 2 అమ్మాయిలు మేడం ఎస్ఎస్సి కోచింగ్కి వచ్చారు, 3 పిల్లలు. అది 3 కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళు తేడా వచ్చి ఒక అమ్మాయిని కొట్టి 2 కలిసి బాగా కొట్టిరు. నేను వచ్చేసరికి సాయంత్రం వాళ్ళ అంటే అడ్వాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 1 monthలో. అమ్మాయి వచ్చి ఏమైందిరా అంటే పలానా అమ్మాయి యాక్టివ్ ఉండే అమ్మాయి రాలేదురా అంటే సార్ వాళ్ళు కొట్టారు. ఎవరు కొట్టారా? 2 కొట్టారు. ఎవరు రా అంటే నేను కొట్టలేస్తానండి. చివరికి ఫేస్ టు ఫేస్ పెట్టి విచారణ చెప్తే నేను కూర్చొని మాట్లాడుతూ తెలిసి ఇద్దరిని బాగా గట్టే 4 వీకేసరికి ఏడ్చి మా అన్నయ్య హెడ్ కానిస్టేబుల్ చేస్తారు, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తారు, చేసుకో పిలుపు అని చెప్పారు.
అంటే అట్లా వాళ్ళు ఇప్పుడు సార్ మీ మాట విన్నాం ఇది తప్పు చేసాం సార్ ప్రమాణ పాస్ అయ్యాం సార్ అన్నారు. అంటే అదే అడ్వాన్స్ సప్లిమెంటరీలో అట్లా అందరూ రకరకాల ఇబ్బందులు పడి అందరూ కూడా బాగుపడ్డ వాళ్ళు మెచ్చుకుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా అందరూ చదువుకొని అందరూ అభివృద్ధి చెందాలనే అందరూ తాపత్రయం. కానీ చెడు వ్యసనాల వైపు చెడు ఆలోచనలు రానియకండి, చెడు మార్గంలో ఏనాడు కూడా ప్రయాణం చేసే ఆలోచన రానియకండి. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చి మీకు ప్రత్యేక తెలియజేస్తున్నాను.